నల్లమల బిడ్డల్లో ఉండే నిజాయితీ, ఈ నల్లమల బిడ్డల్లో ఉండే ప్రేమ, ఆప్యాయత, మాటకు కట్టుబడే తనం, అబద్ధాలాడని గుణం రేవంత్ రెడ్డిలో చారణమందం ఉన్న ఈ రాష్ట్రం కొద్దిగా బాగుపడుతుండే. కానీ రేవంత్ రెడ్డి ఏమైపోయింది? 2.5 సంవత్సరాల్లో పాలేందో నీళ్ళేందో తేలిపోయింది. రేవంత్ రెడ్డి మొనగాడు కాదు, వీడు పెద్ద మోసగాడు అని చెప్పి ఇలా రాష్ట్ర ప్రజలకు అర్థమైపోయింది. ఇదే ఉత్తగంటలేదు. ఆయన చెప్పిన మాటలు అసెంబ్లీలో చెప్పి అబద్ధాలే, అమలు కావు. దేవుడి మీద ఒట్టు పెట్టి ప్రమాణం చేసినా అవి అమలు కావు. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా అమలు కావు. పబ్లిక్ మీటింగ్ లో పోయి చెప్పినవి కూడా అమలు కావు. అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ అంటే అబద్ధానికి అంగీలాగు దొరికితే ఎట్లుంటది అంటే రేవంత్ రెడ్డి లెక్క ఉంటుంది. రేవంత్ రెడ్డి మాట నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలే పడతాం మనం అనే ముచ్చట ప్రజలకు పోవాలంట. విన్నారు కదా హరీష్ రావు గారు. ఏమా హరీష్ రావు, రేవంత్ రెడ్డి మునగాడు కాదు మోసగాడా? రేవంత్ రెడ్డి నమ్ముకుంటే శంకరగిరి మాన్యాలు. నీకు అర్థం కాదు, మీ వల్ల కాదు. రేవంత్ రెడ్డి మాట మీద నిలబడాడు. రేవంత్ రెడ్డి ఏం చేస్తలేడు. మీరు చేసిందే ఉంది అంతా. మీరు చేసిన అప్పులే ఉన్నాయి, మీరు చేసిన అవినీతి ప్రాజెక్టే ఉన్నాయి, మీరు చేసిన దోపిడీ ఉంది, మీరు నాశనం చేసిందే ఉంది. కొత్తగా ఏం లేదు. ఇక్కడ కొత్తగా జరిగింది ఏంటంటే, కొత్తగా ఏం జరుగుతున్నాయంటే రేషన్ కార్డులు వచ్చేసినాయి, ఉచిత బస్సు నడుస్తూ ఉంది, ఉద్యోగాలు వచ్చినాయి, అవినీతి తక్కువైంది, భూ సమస్యలు తీరుతూ ఉన్నాయి. ఇంకా అనేక చోట్ల అంటే అనేక రంగాలలో ఇప్పుడిప్పుడే దోపిడీ వాసనలు పోతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి 100% మునగాడే. మోసగాడెవడు? నాసిరకమైన ప్రాజెక్టులు కట్టినోడు మోసగాడు. ప్రజలను నమ్మించి ఇలా అప్పులు తీసుకొచ్చి మోసం చేసి 2 సార్లు నెగ్గినోడు మోసగాడు. ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేసినోడు మోసగాడు. ఏమయ్యా మీరు అంత సుఖమైనోళ్ళా? మీరు శానిచ్చినారు. 30 సంవత్సరాలకు రింగ్ రోడ్డు కుదపెడితే గానీ రైతు బంధు ఇవ్వలేని దౌర్భాగ్యమైన స్థితికి తెలంగాణ తీసుకొచ్చింది మీరు కాదా? నిరుద్యోగుల లేకుంటే రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దుర్మార్గమైన పాలనను చూసి తిరగబడ్డటువంటి వీళ్ళందరి కోసం రైతు ధర్నా చౌకను మూసేసింది వాస్తవం కాదా? ఎవడు మోసగాడు? ఈరోజు అహర్నిశలు కష్టపడుతూ ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను నెలకొల్పుతూ ఒక అద్భుతమైన పటిష్టమైనటువంటి విద్యను తీసుకొస్తూ ఇలా హైదరాబాద్ను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని కేసీఆర్ ఇచ్చిన ఏ పథకం ఆగిందా? కేసీఆర్ ఇచ్చిన ఏ పథకం ఆగిందా అంటున్నా. మీరు ఇచ్చిన పథకాలను ఇస్తూ అదనంగా భారాన్ని మోస్తూ మీరు తెచ్చిన అప్పులు గడుతూ ఈ రాష్ట్రాన్ని పరుగులు పెట్టిస్తున్న రేవంత్ రెడ్డి 100% మునగాడే. ప్రజలకు మీరు అబద్ధాలు వదిలినంత మాత్రాన మీ సోషల్ మీడియాను నమ్ముకున్న అప్పుడేమో సోషల్ మీడియాను నమ్మక మోసపోయారు. ఇప్పుడు ఓవర్గా నమ్మి మీరు మోసపోతా ఉన్నారు. అసలు మీరు చేసినటువంటి అత్యంత దౌర్భాగ్యమైన పాలననే మీ కొప్పముంచింది. ఇంకా 10 సంవత్సరాలుగా ప్రజల మస్తిష్కంలో మీ దౌర్భాగ్యమైన పాలన నిండి ఉంది. అది అంత ఈజీగా పోదు. ఇలా రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ప్రజలు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఎవరి మీద కక్షలు లేవు, ఎవరి మీద కేసులు లేవు, ఎవరి ధర్నా చౌకులు మూతలు లేవు. సిస్టమేటిక్ గా ఈ దేశానికి ఆదర్శంగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పులు కడుతూ అభివృద్ధి కోసం తపస్సు చేస్తూ ఇలా బ్యాంకుల మీద పోరాటం చేస్తూ, కేంద్రం మీద పోరాటం చేస్తూ, ఫ్యూచర్ సిటీని తీసుకొచ్చి ఈ దేశంలో ఒక అగ్రగామి, ఒక మచ్చు తునకల తెలంగాణను నిలబెట్టాలని పోరాటం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు దీవిస్తారు, మహిళలు ఆదరిస్తారు. ఇంకా మీరు నాకు తెలిసి ఇంకా 2 సార్లు, ఒకసారి కాదు ఇంకా 2 సార్లు మీరు దరిదాపుల్లో ఎక్కడ కనబడరు. మీరు కానీ బీజేపీ కానీ మీరు ఎన్ని దుమ్మెత్తిపోసినా, ఎంత అబద్ధాలు చెప్పినా 100% మీరు మళ్ళీ కుప్పగూరడం ఖాయం. మీ వల్ల కాదు రేవంత్ రెడ్డిని తట్టుకోవడం. ఎవరిని కూడా మీకు నిజాయితీ లేదు. మీరు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న మొత్తం దోపిడి ముఠ, అడ్డగోరిగా డబ్బులు దోసి అందినంత దోసి ఇలా సల్లగా బయటకు వెళ్ళి నీతి కబుర్లు చెప్పేటువంటి మిమ్మల్ని ప్రజలు నమ్మరు. రేవంత్ రెడ్డి ఈజ్ హార్డ్ వర్కర్, ఈ స్ట్రగులింగ్ ద బెటర్ వే, ఈజ్ అట్రాక్టింగ్ హోల్ కంట్రీ అండ్ ఈజ్ ఇన్స్పైరింగ్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. అండ్ నాట్ ఓన్లీ దిస్, ఈజ్ ఆల్సో ఇన్స్పైరింగ్ టు హైకమాండ్ ఆల్సో. సో ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఈజ్ అడ్మైరింగ్ ద రేవంత్ రెడ్డి. సో దట్ ఈస్ వై 100% రేవంత్ రెడ్డి మునగాడే. మోసగాళ్ళ టీంలో మీరుంటే మునగాళ్ళ టీంలో రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి మీ వల్ల కాదు. మీరు రేవంత్ రెడ్డితో గెలవలేరు. ఈ రాష్ట్రంలో అద్భుతమైన పాలన జరుగుతుంది. ఖబర్దార్ హరీష్ రావు, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఇంకా రెండు పర్యాయాలు అంటే ఇంకా 10 ఏళ్ళు మీకు అధికారం అనేది అందని ద్రాక్షగానే మిగలనుంది. అది మీ పాప పనుల వల్లనే. మీ మోసాలు ఇంకా ఒక్కొక్కటి కుప్పలు తెప్పలుగా మళ్ళీ ప్రజల ముందుకు రాబోతూ ఉన్నాయి. టెన్షన్ ఏం లేదు, నిశ్చింతగా ఉండు. ఖచ్చితంగా మీకు
తగిన గుణపాఠం తప్పదు. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. జై హింద్, జై భీమ్, జై భారత్.